మురారి అయితే ముకుంద్ అయితే మురారితో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి మురారి ఎంతవరకు వచ్చింది ప్రయత్నాలు? శోభనం ఆపే ప్రయత్నం చేస్తున్నావా?" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురారి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అదే పనిగా అక్కడికి వచ్చిన కృష్ణ అయితే వాళ్ళిద్దరిని చూసి, ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ముకుంద అయితే ఇలా అంటూ ఉంటుంది. మురారి శోభనం అవ్వడంతో పాటు ఆదర్శ్‌ని కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చెయ్యు. అలాగా ప్రయత్నం చేసి ఆదర్శ్‌ని బయటకు పంపించేస్తే మన ఇద్దరి మధ్యన ఉన్నది కృష్ణే కదా! కృష్ణని నేను నెమ్మదిగా ఏదో ఒక విధంగా చేసి బయటకి పంపేలా నేను చూస్తానులే అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కృష్ణ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ముకుంద ఏంటి ఇలా మాట్లాడుతుంది అనైతే అంటూ ఉంటుంది. మురారితో అంటూ ఉంటుంది ఇలా ముకుంద. మురారి మనిద్దరి మధ్యన వాళ్ళిద్దరూ అడ్డు తొలగిపోతే మనిద్దరం చక్కగా ప్రేమించుకొని మనిద్దరం చక్కగా పెళ్లి చేసుకొని బయటకి వెళ్ళిపోదాం. ఇక్కడ అసలు ఉండొద్దు. నువ్వు ఆ ప్రయత్నమే చెయ్యు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మురారి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఆదర్శ్‌ని బయటికి పంపించే మురారి ఇక్కడ వద్దు తను ఇక్కడ ఉంటే నాకు ఏదోలా ఉంది అని కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురారి అలా చూస్తూ ఉంటాడు.